మృత్యుదేవత. ఒక పల్లెలో ముగ్గురు దొంగలుండేవారు. దగ్గరగా ఉన్న ఒక కొండలోయలో వాళ్ళు దాక్కొని ఆ దారిపోవు బాటసారులపైన పడి రోజు దోచుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు వాళ్ళు లోయలో పొంచి ఉండగా కొండ నుంచి పరిగెత్తుకొస్తూ ఒక సన్యాసి కనపడ్డాడు. వాళ్ళ ఆ సన్యాసిని ఏ పెద్ద పులో తరుముకొస్తోందనుకున్నారు. తాము దాక్కుని ఉన్న పొదల్లోంచి బయటికొచ్చి సన్యాసిని అడ్డగించి, ఎందుకయ్యా ఇలా పారిపోతున్నావు అని అడిగారు. అప్పుడు సన్యాసి గజగజ వణుకుతూ, ఆ కొండల్లో ఒక గుహ ఉంది, తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఆ గుహలోకి వెడితే నాకు మృత్యుదేవత కనిపించింది. ఇంక ఒక్క క్షణం నిలబడినా అది నన్ను చంపేస్తుందని భయం వేసి పారిపోతున్నాను అని నన్ను ఆపకండి అన్నాడు. ఆ మాటలు విన్నవాళ్ళు ఆశ్చర్యపడి, ఏమిటి మృత్యుదేవత, ఇంతకాలం నుంచి దొంగతనాలు చేస్తున్నాము, దోచుకుంటున్నాము. ఈ కొండ పక్కనే ఎంతో మంది బాటసార్లు బుర్రలు పగలగొట్టి వాళ్ళ డబ్బు దశకం లాక్కుంటూ ఉన్నాము. మాకెప్పుడు కనపడలేదే ఆ మృత్యుదేవత, ఏది ఎక్కడుందో వచ్చి చూపించు అన్నారు. ఆయన రానంటే వినక వాళ్ళు ఆయన బలవంత పెట్టారు. ఇక తప్పదనుకొని సన్యాసి వాళ్ళని గుహలో తీసుకెళ్ళాడు. వాళ్ళ గుహలో కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎదురుగుండా పెద్ద ధనరాశి ఒకటి కనపడింది. అందులో ఉన్న బంగారం వెండి దగదగా మెరిసిపోతూ కళ్ళు మిరిమిట్లు కొరుకుతున్నాయి. వాటి కాంతికి గుహలో చీకటి లేకుండా పోయి గ్యాస్ లైట్ పెట్టినట్టుంది. దొంగలు ముగ్గురు ఆ రాశి చూస్తూ నిలబడిపోయి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్న ధనరాశి నిజమైందేనా? మాయ కాదు కదా? మనం కలకనటం లేదు కదా? మన జీవితంలో ఎన్నడైనా ఇంత పెద్ద ధనరాశి ఒక చోట పోగుపడి ఉండటం చూచి ఎరుగుదామా? ఆహా, ఎంత అదృష్టం! భాగ్యం అంటే నిజంగా మనదే భాగ్యం అని వాళ్ళు అలా నిలబడిపోయి చూస్తూ ఉంటే సన్యాసి, అన్నలారా, చూశారు కదా ఈ ధనరాశిని? ఇదే మనుష్య పాలిట మృత్యుదేవత. ఇంకిక్కడ ఒక్క నిమిషమైనా ఆగకండి, చంపేస్తుంది, నేను పోతున్నాను, మీరు కూడా పారిపోండి అని చెప్పి అక్కడ నిలబడక తుర్రుమన్నాడు. ఏది కావాలస్తే అది ఇచ్చే ఈ ధనలక్ష్మిని మృత్యుదేవత అంటాడేమిటి సన్యాసి అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాడి మాటలకేంటి, పిచ్చివాడు అనుకుంటూ ఆ సొమ్మును పంచుకుందామని వాళ్ళు లెక్క పెట్ట మొదలుపెట్టారు. లెక్క పెట్టడానికి 100 వెయ్యనా, లక్షలు కోట్లు అర్బుదాలు ఉన్నాయి ఆ రాశిలో. ఎంతసేపు లెక్క పెట్టినా తరగలేదు ఆ రాశి. వాళ్ళకి చేతులు నొప్పి పుట్టాయి, ఆయాసం వచ్చింది, ఆకలి వేసింది. అప్పుడు వాళ్ళలో ఒకడు, నేను పల్లెలోకి వెళ్ళి భోజనం చేసి మీకు భోజనం తెస్తాను, నేను వచ్చేదాకా మీరిద్దరూ ఈ రాశిని కాపలా కాస్తూ ఉండండి, తరువాత ముగ్గురం పంచుకుందాం అన్నాడు. ఆ మిగతా ఇద్దరు సరే అని వాణ్ణి పల్లెకు పంపారు. పల్లెకు పోతూ దారిలో వాడు ఇలా అనుకున్నాడు, వీళ్ళిద్దరూ ఎంతో మూర్ఖులు, తమకు నిజంగా నేను అన్నం మోసుకురావడానికి పెడుతున్నాను అనుకున్నారు. అంతేకాని ఈ ధనమంతా నేను ఒక్కనే దక్కించుకోవడానికి మంచి ఉపాయం ఆలోచించుకొని పెడుతున్నానని ఈ తెలివి తక్కువ నాగమ్మలకు తెలియదు. తెలివి లేకున్నా డబ్బులో వంతు మాత్రం కావాలట. 3 వంతులు వేస్తారట, నాకొక్క వంతట. చూద్దాం, ఒక్క నాణమైనా వీళ్ళకు దక్కనివ్వక అంతా నేనే పుచ్చుకుంటాను అని అనుకొని తన ప్రయత్నం సఫలమై ఆ సొమ్మంతా తనకు చిక్కాక దాంతో తానేమేమి చేయాలో ఆలోచించుకుంటూ పల్లెకిపోయాడు. వాడు గుహ వదిలి వెళ్ళిన తర్వాత మిగతా ఇద్దరిలో ఒకడు రెండో వాడితో, ఒరే అబ్బి, చూసావా వీడి తెలివి, తను తిరిగి వచ్చేదాకా మనం కాపలా కాయాలట, తాను వచ్చి మనతో ఈ సొమ్ము పంచుకుంటాడట. మంది ఎక్కువైతే మజ్జిగ పలచబడిపోతుందన్న సంగతి నీకు తెలిసిందే కదా, మనం వీడికి వాటా ఇవ్వకూడదు అన్నాడు. ఆ మాట విని రెండోవాడు, ఇవ్వకూడదనే నేను అనుకుంటున్నాను, కానీ వీని వదిలించుకోవడం ఎలాగా అని అడిగాడు. దానికేముంది, వాడు తిరిగి వచ్చే వేళకు మనం ఇద్దరం గుహ ద్వారం దగ్గర దాక్కుని ఉండి వాడు లోపల అడుగు పెట్టమే తడువగా మన దుడ్డు కర్రలతో కొట్టి చంపేస్తే సరి, శని విరగడైపోతుంది అని సలహా చెప్పాడు. అందుకు రెండోవాడు ఒప్పుకున్నాడు. వాళ్ళిద్దరూ తమ బడితెలతో గుహద్వారం దగ్గర కాచు కూర్చున్నారు. కొంతసేపటికి పల్లెకు వెళ్ళినవాడు భోజన పదార్థాలతో తిరిగి వచ్చాడు. వాడు గుహలో అడుగు పెట్టి పెట్టడంతోనే అక్కడ పొంచి ఉన్న మిగతా ఇద్దరు తమ దుడ్డు కర్రలతో వాడి తల పగలగొట్టి చంపేశారు. ఇలాగా వాడా ధనరాశికి బలి అయ్యాక వాళ్ళిద్దరూ తమ ఒంటి మీద పడ్డ రక్తాన్ని కడుక్కొని వాడు తెచ్చిన భక్ష్యాలను గుహల్లోకి తీసుకుపోయి ఆ ధనరాశి కేసు చూస్తూ ఆ డబ్బంతా మనదే కదా అని లొట్టలు వేసుకుంటూ ఆ భక్ష్యాలు తిన్నారు. తిని ఇన్ని నీళ్లు తాగారు. వెంటనే వాళ్ళకి వికారం వచ్చి కడుపులో చెయ్యి పెట్టి కలిపినట్టుగా బాధ పెట్టింది. మరి కాసేపటికి ఆ బాధ ఎక్కువయ్యి
తాము తిన్న అన్నంలో విషం ఉందన్న సంగతి వాళ్ళకు బోధపడింది. అప్పుడు వాళ్ళల్లో ఒకడు రెండో వాడితో, చూసావట్రా అబ్బి, ఈ దుర్మార్గుడు ఎంత ద్రోహం చేశాడో. మనకిద్దరికీ ఇలాగ విషం పెట్టి చంపేసి ఈ డబ్బంతా తానే దక్కించుకుందాం అనుకున్నాడు అని తిట్టడం మొదలుపెట్టాడు. రెండోవాడు, ఒరేయ్, వాణ్ణి అనటం ఎందుకు, మనమేం తక్కువ చేశాం, లింగాన్ని మింగేవాడు ఒకడైతే గుడిని మింగేవాడు ఇంకొకడు అన్నట్లు మనం వాడికంటే ఎక్కువ ద్రోహాన్నే చేశాం. ఇంతవరకు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగిన మనకి ఈ రోజున ఈ దండరాశి కనపడి మనలో దుర్బుద్ధి పుట్టించి ఒకళ్ళ చేత ఒకళ్ళని నాశనం చేయించింది. ఆ సన్యాసి దీన్ని మృత్యుదేవత అని చెప్పి పారిపోతే మనం ఆయన్ని పిచ్చివాడని గేల చేశాం. ఆయన చెప్పిందంతా నిజమే చూడు అన్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. మరి కాసేపటికి ఆ విషం వల్ల బాధ ఎక్కువైపోయి ఇద్దరూ ఆ ధనరాశి ముందే గిలగిలా తన్నుకుంటూ చచ్చిపోయారు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.